రైట్. బీఆర్ఎస్ నుండి దేవి ప్రసాద్ గారు జాయిన్ అయ్యారు. దేవి ప్రసాద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రైట్, ఏం చెప్తారండి? 80,000 పుస్తకాలు చదివిన కేసీఆర్ గారు చెప్తే మూసి శుద్ధి ఆపేస్తామని చెప్తూ కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నిన్న మాట్లాడడం జరిగింది. సవాల్ విసిరారు ఆయన. ఏం సవాల్ విసిరారు? నేను చూడలేదండి. ఏం సవాల్ విసిరారు అంటే కేసీఆర్ గారు అంటే అప్పట్లో కేసీఆర్ గారే అన్నారు మూసీ ప్రక్షాళన చేయాలన్నారు. బట్ ఇప్పుడు ఎందుకు ఆయన వద్దంటున్నారు? బీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. 80 పుస్తకాలు చదివిన అంత మహా జ్ఞాని ఆయన మూసీ. ఇప్పుడు కేసీఆర్ గారు అంత జ్ఞాని కాబట్టి, ప్రజల పట్ల అంత కమిట్మెంట్ ఉంది కాబట్టి, పేద ప్రజల పట్ల కన్సర్న్ ఉన్నది కాబట్టి మూసీకి సంబంధించినటువంటి విషయంలో ఒక స్పష్టమైనటువంటి వైఖరి తీసుకున్నాడు. డిస్ప్లేస్మెంట్ మొదలు కాదు, మొదలు మూసీని ఒక ప్రక్షాళన చేయాలనేటువంటి క్రమంలో భాగంగా మూసీని ప్రక్షాళన చేయాలంటే ఏం చేయాలంటే ముందు నంబర్ 1 రాష్ట్ర హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి మురికి నీటినంతా కూడా శుద్ధి చేయాలి. పారిశ్రామిక ప్రాంతాల నుండి వచ్చేటువంటి నీటి కాలుష్యాన్ని శుద్ధి చేయాలి. కాబట్టి ఈ రెండింటిని చేసిన తర్వాత నదీ గర్భంలో ఉన్నటువంటి వాళ్లకు సరైనటువంటి కంపెన్సేషన్ ఇచ్చి బఫర్ జోన్లనే వారికి ఇల్లు నిర్మించి ఇవ్వాలనేటువంటిది కేసీఆర్ గారికి సంబంధించినటువంటి ప్లాన్. అన్ని పుస్తకాలు చదివింది కాబట్టి, అంత జ్ఞానం ఉంది కాబట్టి ఆ జ్ఞానాన్ని సరైనటువంటి రీతిలో ప్రయోగించి కేసీఆర్ గారు చెప్పారు. జ్ఞానం లేని వాళ్ళు, పుస్తకాలు చదవలేనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే సమస్య ఒక దగ్గర ఉంటే పాదయాత్ర ఇంకొక దగ్గర చేస్తారు. ఎక్కడ చేసిన మనం చూసాం కదా. అవసరం ఎక్కడైతే ప్రజలు ఆక్రోశిస్తున్నారో, రోధిస్తున్నారో, అడుగుతున్నారో, డిమాండ్ చేస్తా ఉన్నారో, కన్నీళ్లు పెడతా ఉన్నారో అక్కడ పాదయాత్ర చేయకుండా నల్గొండకు పోయి పాదయాత్ర చేసినటువంటి సందర్భాన్ని చూసినాం. 150,000 కోట్లు అని చెప్పి ప్రకటించి ఇప్పుడు ఎవడన్నాడు అని మాట్లాడేటువంటి వాటిని మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మేము చాలా స్పష్టంగా చేస్తుంటే మేము ప్రిలిమినరీగా మూసీని పునర్జీవం తీసుకురావడానికి అవసరమైనటువంటి ప్రికాషనరీ మెజర్స్ తో మేము ప్రారంభించినాం. అది కొనసాగింది. ఇప్పుడు కూడా మేము చేసే డిమాండ్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి, మీరు మూసీ పునర్జీవనానికి మేము వ్యతిరేకం కాదు, కానీ మూసీ పునర్జీవనం చేయడానికి ఇవాళ మేము ఎట్లయితే ట్రీట్మెంట్ ప్లాంట్ 32 శాంక్షన్ చేసినాం, అలా మేజర్ పోర్షన్స్ కంప్లీట్ అయినాయి, మిగతా వాటిని కంప్లీట్ చేయండి. అట్లాగే కాలుష్యానికి సంబంధించినటువంటి నీటిని ట్రీట్మెంట్ చేసి అందులో వదలడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోండి. నదీ గర్భంలో ఉన్నటువంటి వాళ్ళకి మీరు బఫర్ జోన్ కు పైకి తీసుకొచ్చి అక్కడ అవసరమైన దగ్గర వాళ్ళకి ఇల్లు నిర్మించి ఇవ్వండి అన్నాం. మీరు ఇలా రెస్టారెంట్లు, పబ్బులు, అక్కడ మాల్లు వీటి కట్టే బదులు అక్కడ వీళ్లకు నివాసం ఏర్పరచండి మేము డిమాండ్ చేస్తాం. అది చేయకుండా మొదలు చేయాల్సిన పని లాస్ట్ పని చేయాల్సినటువంటి మొదటికి చేయడం అనేటువంటిది ఇది ఎన్ని పుస్తకాలు చదివినటువంటి వాళ్లకు చాతనవుతుందో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పాలి. అంతకంటే ఎక్కువ సమాధానం కోమటిరెడ్డికి చెప్పాల్సినటువంటి అవసరం లేదని నేను భావిస్తున్నాను. రెండవది కూడా ఇలా బీజేపీకి సంబంధించి ఇలా లగచర్ల ఇంత పెద్ద ఇష్యూ జరుగుతూ ఉంది. లగచర్లలో చాలా అర్ధరాత్రి పూట పోయి మహిళలను చూడకుండా కూడా ఆ గ్రామాల మీద దాడి చేసి విచక్షణారహితంగా వాళ్ళని ఏం చేసిండ్రో వాళ్ళు కమిషన్ ముందు, నిన్న వచ్చిన కమిషన్ ముందు చెప్పిండ్రు, ఢిల్లీ నగరానికి పోయి చెప్పిండ్రు, మొత్తంగా కూడా పత్రికా విలేకరులకు అన్ని కూడా చెప్పారు. మహిళల పట్ల ఎట్లా ప్రవర్తించారు, థర్డ్ డిగ్రీ ఎట్లా ప్రయత్నించారు, నిరసనను, ధర్మాగ్రహాన్ని అదో పెద్ద విదేశాల మీద దాడి చేసినటువంటిగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేసి ఇలా అనేక మందిని జైల్లో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. ఇంత పెద్ద సీరియస్ ఇష్యూ నడుస్తా ఉంటే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యురాలు అరుణ గారు వారిని పోలీసులు ఏదో అడ్డుకుంటే మళ్ళీ పర్మిషన్ తీసుకొని పోయిండ్రు. వచ్చిన తర్వాత వాళ్ళు చేయాల్సిందేంది? గ్రామస్తుల్ని పరామర్శించి గ్రామస్తుల దగ్గరికి పోయి ఆమె ఎంపీగా పోవడానికి అనుమతించిండు కలెక్టర్ గారు. ఆమె కలెక్టరేట్ పోయింది తప్ప బాధితుల దగ్గరికి పోలేదు, జైలుకు పోయి చూడలేదు. బండి సంజయ్ గారు కూడా మొన్న సంగారెడ్డికి పోయిండు, ఆ పక్కకే ఉన్నటువంటి జైలు ఛాయలకు పోయలేదు. పైగా బండి సంజయ్ గారు ఏం చెప్పారు, ఆయనకు రేవంత్ రెడ్డిని ఎవరేమనంటే ఆయనకు చాలా కోపం వస్తుంది, వెంటనే దాడి చేస్తాడు. ఇలా బీఆర్ఎస్ పార్టీ మూసీలో ఉన్నటువంటి డొల్లతనాన్ని, హైడ్రాలో ఉన్నటువంటి డొల్లతనాన్ని, అట్లాగే లగచర్లలో జరుగుతున్నటువంటి పాశవిక నిర్బంధ కాండని అమలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద ఒకవైపు పోరాటం చేస్తా ఉంటే బండి సంజయ్ గారికి పాపం చిర్రెత్తుకొచ్చింది. మా రేవంత్ రెడ్డిని అంటారా, వెంటనే బీఆర్ఎస్ పార్టీని బ్యాన్ చేయాలని ప్రకటన చేస్తా ఉన్నారు. ఏమైనా ఒక కేంద్ర మంత్రి అంటే ఒక పార్టీని
బ్యాన్ చేయాలని మాట్లాడేటువంటి, బ్యాన్ చేస్తామని చెప్పినటువంటి పార్టీలతో పొత్తు పెట్టుకున్నటువంటి బీజేపీ పార్టీ కాశ్మీర్ లో గాని మిగతా గాని. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఒక కేంద్ర మంత్రిగా అసహనం కోల్పోకుండా కింద మాట్లాడాలి. ఇలా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఈడీ అటాక్ అయిందండి. ఎన్ని రోజులైంది? నెల 15 రోజులైంది. ఇప్పటి వరకు కేంద్రం నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద కాగితం దొరికిందా, పెన్ను దొరికిందా, వాచ్ దొరికిందా? ఇప్పటి వరకు లేదు. పెట్లో అదానికి అంబానీకి సంబంధించినటువంటి సిమెంట్ ఫ్యాక్టరీకి 825 ఎకరాలు అప్పచెప్పడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాన్ని ప్రజలందరూ కూడా పబ్లిక్ హియరింగ్ లో పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తే బీజేపీకి సంబంధించినటువంటి వైఖరి ఏదో ఇప్పటి వరకు చెప్పలేదు. ఇవన్నీ మనం చూస్తా ఉంటే ఏం కనబడతా ఉన్నది? ఇక్కడ రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ కాదండి, ఇక్కడ రేవంత్ రెడ్డిని రక్షించడానికి ఇలా బీజేపీ పార్టీ మొత్తంగా కూడా ఇక్కడ ప్రయత్నం చేస్తున్నది అనేటువంటి విషయం చాలా స్పష్టం. ఇలా ఎవరు అడిగినా చెప్పేటువంటి అవకాశం. మూసీ మీద ఇంత పోరాటం జరిగింది, 2 నెలలుగా జరుగుతా ఉంది, బాధితులు అర్థం చేస్తా ఉన్నారు. వీళ్ళ వైఖరి స్పష్టంగా చెప్పారు. ఒక 2 ఎంపీలేమో దాన్ని సోమోటోగా రేవంత్ రెడ్డి చేసే నిర్ణయం కరెక్ట్, మూసి జరగాల్సిందే, బుల్డోజర్లు పెట్టాల్సిందని ఇంకొక 2 అంటారు. మిగతా వాళ్ళేమో అక్కర్లేదని అంటారు. మరి మూసి నిద్ర తర్వాతనైనా వాళ్ళ స్పష్టమైన వైఖరి ఉందా అంటే ఆ వైఖరి కూడా ప్రకటించారు. కాబట్టి ఇప్పటికైనా బీజేపీ పార్టీ, 2 పార్టీలు ఇక్కడ ఏమైపోయింది, కాంగ్రెస్ బీజేపీ మీద ఫైట్ చేయాలి, బీజేపీ కాంగ్రెస్ మీద ఫైట్ చేయాలి. కానీ ఇద్దరు కూడా పలుకొని ఇలా బీఆర్ఎస్ మీద దాడి చేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. డిపాజిట్ ఎన్నికలలో ఓటమి గెలుపు సహజమండి. ఎన్నుండే భారతీయ జనతా పార్టీకి పట్టుమని 2 సీట్లు కూడా లేవు దేశవ్యాప్తంగా. ఇలా అధికారంలోకి వచ్చిర్రు. ఇక్కడ తెలంగాణలో డిపాజిట్ కోల్పోయారు. శాసనసభ ఎన్నికల్లో వచ్చిన సీట్లన్నీ ఆ తర్వాత ఎంపీలో జరిగినటువంటి కొన్ని ఘటనల వల్ల, కొన్ని ఈక్వేషన్ వల్ల మేము 0కు రావచ్చు, సీట్లు లేకపోవచ్చు. అంత మాత్రాన ఏదో తెలంగాణలో బీఆర్ఎస్ కు స్థానమే లేదు, ఖాళీ లేదు, మాయమైపోతుంది, బ్యాన్ చేయాలి అనేటువంటి మూర్ఖం మాటలు మాట్లాడితే ఇక మేము జవాబు ఎట్లా చెప్పాలి? డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ ఒక బలమైనటువంటి శక్తిగా తెలంగాణలో ఉంటది. ఆ ప్రజా సమస్యల కోసం పోరాడుతుంది. సీట్లు ఓట్ల కోసం కాదండి. మేము డెఫినెట్ గా ప్రజల పక్షం ఉంటాం, ప్రజల సమస్యల కోసం పనిచేస్తాం.